కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి స్టే వేకెన్సీ నోటిఫికేషన్ అంటే ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్ బాధపడ్డారనమాట. అంటే 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదు అన్నది. చాలామందికి ఫస్ట్లో రాలేదు, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో కూడా చాలామంది స్టూడెంట్కి సీట్ రాలేదన్నమాట. సో అందుకని మళ్ళీ 4th ఫేజ్ ఉంటుందా లేదా అని చాలామంది స్టూడెంట్ అయితే బాధపడడం జరిగింది. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి 4th ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో అది ఎప్పటి నుంచి ఉంటుంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది వెబ్సైట్ కదా. సో బిఫోర్ దానికంటే ముందు మనకి ఈ యొక్క 3rd ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అందులో చాలామంది స్టూడెంట్కి సీట్ అయితే రావడం జరిగింది. బట్ చాలామంది జాయిన్ అవ్వలేదన్నమాట. ఇది లిస్ట్ ఆఫ్ నాట్ జాయినెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్. మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఇది 3rd ఫేజ్ కౌన్సిలింగ్. ఎంతమంది జాయిన్ అవ్వలేదో చూద్దాం. సో టోటల్గా మనకి 84 మెంబర్స్ అయితే ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వలేదన్నమాట. అందువల్ల సీట్స్ అనేవి వేకెట్ అవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మనకి ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ప్రజెంట్ మనము ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే వేకెన్సీ ఫేజ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది 4th ఫేజ్ కౌన్సిలింగ్. సో ఆల్రెడీ అందరికీ చెప్పాను, లాస్ట్ టైం మనకి 5 ఫేజ్ కౌన్సిలింగ్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా అలాగే చేస్తారు. సో ఎవరికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజెంట్ ఎవరికైతే 1, 2, 3లో సీట్ రాలేదో వాళ్ళు ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ట్రై చేసేసేయండి. ఇందులో రాలేదా మళ్ళీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 5th ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకి చివరిగా ఉండబోతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం దీని గురించి అయితే చూద్దాం. సో ఇది 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కదా. సో మరి ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ అవుతారు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి 4th ఫేజ్ కౌన్సిలింగ్లో? ఎవరైతే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో, ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఎప్పటి నుంచి ఇవ్వాలి అని చూసుకుంటే కనుక 23/11/2024 అంటే ఇవాళ 4 గంటల నుంచి, అంటే సాయంత్రం 4 గంటల నుంచి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే టైం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పటి వరకు 25/11/2024 2 PM వరకు. సో మనకి ఒక 2 days అనేది టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపు మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే నేమ్ ఉన్నారో వాళ్ళంతా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇవాళ 4 గంటల నుంచి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఓపెన్ అవ్వడం జరుగుతుంది లింక్. సో ఇక్కడ లింక్ ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడే రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ ఏది మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేటే ఉంది. సో 4 గంటలకి ఇది వెళ్ళిపోయి ఫ్రెష్గా మనకి ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు 4 o'clock నుంచి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో. అండ్ గుర్తుపెట్టుకోండి, మరి ఎవరు నాట్ ఎలిజిబుల్ అవుతారు? ఇక్కడ చూసారు, ఇక్కడ నోట్ అని ఇచ్చారు. Candidate who do not join after allotment discontinue after joining in second mop up phase counseling. ఎవరైతే సెకండ్ ఫేజ్లో కానీ 3rd ఫేజ్లో కానీ సీట్ వచ్చింది బట్ చాలామంది జాయిన్ అవ్వలేదు అనమాట. ఈ విధంగా చాలామంది జాయిన్ అవ్వలేదు. సో మరి వీళ్ళు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారా? నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇందులో కనుక ఎవరైతే నేమ్ ఉందో, ఇందులో 84 మెంబర్స్ ఉన్నారు కదా, మళ్ళీ మనకి ఒక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత చాలామంది జాయిన్ అవ్వలేదు. సో వాళ్ళు కూడా ఇందులో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉందో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెకండ్లో వచ్చింది అండ్ థర్డ్లో కూడా వచ్చింది, మరి వీళ్ళు ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారా? ఎస్, ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. వన్స్ మీకు ఈ యొక్క 4th ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందో వారు ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్ అవుతారు. తర్వాత యూనివర్సిటీ ఫీజు అందరికీ తెలిసి, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు 6,000 రూపాయలు అనేది పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్గా ఎవరికైతే 4th ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందో వాళ్ళు మాత్రమే 6,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ మీకు ఫస్ట్ పేజ్లో వచ్చింది, సెకండ్, థర్డ్లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సీట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరు 6,000 రూపాయలు కట్టాలా? అవసరం లేదు. సో ఈ విషయం మీరు మర్చిపోద్దు అనమాట. వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. క్యాండిడేట్ హూ హ్యావ్ పెయిడ్ యూనివర్సిటీ ఫీజ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ టు పే అగైన్. సో ఇది మీరు మర్చిపోద్దు అనమాట. సో ట్యూషన్ ఫీజు గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ప్రైవేట్ కాలేజ్లో 45K ఉంటుంది ట్యూషన్ ఫీజు. అడిషనల్గా దీనికి చాలా ఫీజులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది
తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది యాజ్ సూన్ మనకి రిలీజ్ చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అనేది రాలేదన్నమాట. సీట్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది. అది రాగానే మళ్ళీ నేను మీకు అప్డేట్ని అయితే ఇస్తాను. ఆ సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్కి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. లిమిట్ అంటూ ఏమీ లేదు. అండ్ మొబైల్ కానీ ట్యాబ్లో కానీ మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయకండి. సో ఎందుకైనా మంచిది మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనైనా చేసేసుకోండి అనమాట. సో మీరు ఏ కాలేజీలో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ సీట్ వస్తే కనుక మీరు ఆ కాలేజ్లో తప్పకుండా జాయిన్ అవ్వాల్సింది. ఇన్కేస్ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఫేజ్ అంటే ఏదైతే 5th ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో అందులో మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది మీరు మర్చిపోద్దు. దాంతోపాటు ఇఫ్ సీట్ అలాటెడ్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ వెబ్ ఆప్షన్ ఎక్సైజ్ బై ద క్యాండిడేట్ ఫేజ్ కౌన్సిలింగ్ ద సీట్ అలాట్మెంట్ ప్రీవియస్ ఫేజ్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సిల్. ఇంతకుముందే చెప్పాను కదా, ఈ 4th ఫేజ్లో కనుక సీట్ వస్తే ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్ వచ్చిన తర్వాత 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసి అనేది మీరు పెట్టేసుకోండి అనమాట. సో వన్స్ మీరు అలా పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వారు ఈ యొక్క యూనివర్సిటీ ఫీజు 6,000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా ఆ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు మర్చిపోదు. ఇంకొకటి, ఎవరికైతే 1st, 2nd, 3rd ఫేజ్లో సీట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, ఇమ్మీడియట్గా మీరు ఎవరైతే స్లైడ్లో పెట్టుకున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు మీ యొక్క ప్రీవియస్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి ఆల్ ఏవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ దాంతోపాటు ట్యూషన్ ఫీజు అనేది కలెక్ట్ చేసేసుకొని సో ప్రజెంట్ ఏది 4th ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో మీరు మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఇది. సో వన్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు సబ్మిషన్ చేసిన తర్వాత 80% రిటర్న్ ఇవ్వరు. బిఫోర్ దానికంటే ముందు ఒక 4 to 5 సెట్స్ జిరాక్స్ అనేది తీసి పెట్టేసుకోండి, కలర్ జిరాక్స్ అనమాట. సో ఇది. అండ్ యూనివర్సిటీ ఫీజు 80% మీకు రీఫండ్ అనేది రాదు. ఏదైతే 6,000 రూపాయలు పే చేస్తారో అది మీకు రీఫండ్ అనేది రాదనమాట. సో వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చు అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి. సో ఇది ఇన్ డీటెయిల్ వీడియో 4th ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటిది. సో యాజ్ సూన్ మనకి ఒక సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీగా తెలుస్తుంది అనమాట మనకి ఏది ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ వేకెట్గా ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ వేకెట్గా ఉన్నాయి ఏంటనేది ఇన్ డీటెయిల్గా అందులో ఉండడం జరుగుతుంది. కాబట్టి సో వెయిట్ ఫర్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది 4th ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ వేకెట్గా ఉన్నాయి ఏంటనేది ఇన్ డీటెయిల్గా అందులో ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి ఇప్పుడు ఎంత అయింది, 3 అవుతుంది కదా, ఆల్మోస్ట్ 2:45 అవుతుంది ఇప్పుడు టైము. సో 4 o'clock నుంచి మనకి వెబ్ ఆప్షన్ చేయడానికి టైం ఉంటుంది. ఎప్పటి వరకు, 25th వరకు. సో మనకి 25th వరకు ఉంది కాబట్టి ఇవాళ వెయిట్ చేసేసేయండి. సీట్ మ్యాట్రిక్స్ సాయంత్రం వరకు రావచ్చు. అది వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. మోస్ట్లీ రేపటి నుంచి అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేసేసేయండి. సీట్ మ్యాట్రిక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మీరు మర్చిపోవద్దు అనమాట. సో ఇది వీడియో, దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకుని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.